బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో 3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత సోరా శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర చేనేత డైరెక్టర్ తాళ్ల స్వామి, బీజేపీ నేత కాసా శ్రీనివాసులు, జనసేన నేత తుమ్మల ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ భారతీయుడు కావడం మన అదృష్టం అన్నారు. ఆర్టికల్ 15 ద్వారా మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ మహిళా సాధికారతే ధ్యేయంగా ఆయన కృషి చేశారని తెలిపారు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్ప విలువలతో బతికామన్నదే ముఖ్యం. మన కోసం బ్రతికితే మనమే జీవిస్తాం, జనం కోసం జీవిస్తే జనంలో చిరస్థాయిగా నిలబడతాం అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను వారు గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కౌన్సిలర్ ప్రత్యూష జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి సర్పంచ్ పెంచలయ్య, కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, బీజేపీ నాయకులు కళ్యాణ్, టీడీపీ నాయకులు రమేష్, కాంట్రాక్టర్ చిరమన సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 135వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో భారతరత్న, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, భావితరాలకు ఆదర్శంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహోన్నత వ్యక్తి భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిజంగా కూడా ఈరోజు ఆయన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ముందు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని ఉంచాలన్న దృఢ సంకల్పంతో 50-60 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో ముందు రాజ్యాంగంలో రూపకర్త చేసినటువంటి మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు నిజంగా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ అటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి జయంతి సందర్భంగా అతనికి ఈరోజు నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారము. పేదల పట్ల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన సేవలకు మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాము. ఆయన బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసమే కాదు, మహిళల కోసము, తరువాత మైనారిటీల కోసము, వారి హక్కుల కోసము రాజ్యాంగంలో చాలా ఆర్టికల్ పొందుపరిచారు. ఆర్టికల్ 15 అనేది మహిళలకు, వారి హక్కులకు, ఓటు హక్కు కానీ, వాళ్ళ మహిళల సాధికారత కోసం కానీ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక అతీత శక్తి. ఆయన చెప్పారు, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్ప విలువలతో బతికామన్నదే ముఖ్యము. మనం కోసం బతికితే మనమే జీవిస్తాము, జనం కోసం బతికితే జనాల్లో మనము చిరస్థాయిగా నిలిచిపోతాము అన్న చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాస్ట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీని సాధించడానికి అనేక ఉద్యమాలు చేశాడు, అనేక పోరాటాలు చేశాడు. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తి, మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆయన సేవలను కోసమే కాదు, ఆయన ఆశయాలని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఆశయాలు కట్టుబడి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆశయాలకి మరణం లేదు, అందుకే మనమందరం ఆయన బాటలో మనమందరం నడిచి ఆయన ఆశయాలు నిర్మించుకుందాము. జై భీమ్. మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాలెంలో 3వ వార్డు కౌన్సిలర్
గౌరవనీయులు శ్రీమతి అంబ్యా ప్రత్యూష గారి పిలుపు మేరకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశానికి దశ లేదు, భారతదేశం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎగతాళి చేసిన రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ బృందం కలిసి దేశాల తిరిగి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం కూడా వ్యక్తి కోసమో లేకపోతే వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం, రాబోయే భారత పౌరుల కోసం రచించడం జరిగింది. ఆ మహానుభావుడు ఆ రోజు రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించాడు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రాజ్యాంగపరమైన పదవులు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కౌన్సిలర్లు గాను, కార్పొరేటర్లు గాను, ఎంపీటీసీలు గాను, వార్డు మెంబర్లు గాను, సర్పంచులు గాను, చైర్పర్సన్లు గాను ఉంటున్నారు. ఆ మహానుభావుడు ఆ విధంగా ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై ఏ విధంగా ఉండేది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించిన నాయకుడు కాదు, అన్ని వర్గాల నాయకుడు, ప్రపంచ నాయకుడు, భారతదేశాన్ని దశ చూపించిన నాయకుడు, భారతదేశాన్ని రాజ్యాంగానికి అందించిన నాయకుడు, ఆ రాజ్యాంగం కూడా పటిష్టంగా అందించిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి బాటలో ఈరోజు ఎన్డీఏ కూటమి పయనిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిర్వర్తిస్తూ ఆయన అయితే ఏదైతే చెప్పాడో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఏదైతే నినాదం ఇచ్చాడో ఆ నినాదాన్ని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని నిర్వర్తిస్తూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు గ్రామాలకు పోండి, గ్రామాలకు బాటలేయండి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి, ఆటవిక సమాజానికి తీసుకురమ్మని చెప్పిన ఆయన యొక్క కోరికను నిర్వర్తిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. ఈరోజు మనం బుచ్చిరెడ్డిపాళెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.